హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి కమింగ్ వీక్ లో మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఓకేనా? సో కమింగ్ వీక్ లో మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, మీ లవ్ లైఫ్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేది చూద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్. మీకు ఎంతవరకు ప్రెజెంట్ అవుతుందో అంతవరకే తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేయండి. అండ్ అలాగే అట్లీస్ట్ మీకు 30 to 40% రెజినేట్ అవ్వాలి. ఇన్ కేసు రెజినేట్ అయితే ఇది మీ వీడియో, లేదు అంటే ఇది మీ వీడియో కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయండి. ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా మీరు తీసుకోవద్దు. ఓకేనా? సో అది. అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ మనీ ఎఫర్ట్ చేసే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి, మిగతా వాళ్ళు కాంటాక్ట్ అవ్వద్దండి. బికాస్ నేను చాలా పర్సనల్ రీడింగ్స్ చేస్తున్నాను. సో పర్సనల్ రీడింగ్స్ చేయడానికి నాకు టైం ఉండట్లేదు. సో మీరు మనీ ఎఫర్ట్ చేయగలము అనుకుంటేనే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? లేదు అంటే కాంటాక్ట్ అవ్వకండి. అండ్ ఫ్రీ రీడింగ్స్ కోసం అయితే మీరు మెసేజ్ చేయొద్దు. నేను ఫ్రీ రీడింగ్స్ కానీ లైవ్ లో కానీ అండ్ పర్సనల్ రీడింగ్స్ కానీ ఎందులో కూడా నేను ఫ్రీ రీడింగ్స్ చేయను. ఓకేనా? అండ్ మీరు పర్సనల్ రీడింగ్ కి ఎఫర్ట్ చేయలేను అనుకున్న వాళ్ళు మాత్రం లైవ్ కి కనెక్ట్ అవ్వండి. ఎవ్రీ సాటర్డే సండే లైవ్ చేస్తాను ఏదో ఒక టైంలో. సో లైవ్ కి కనెక్ట్ అయ్యి పర్ క్వశ్చన్ కి 100 రూపీస్ పే చేసి మీరు మీ క్వశ్చన్ కి ఆన్సర్స్ తెలుసుకోవచ్చు. ఓకేనా? అది పర్సనల్ రీడింగ్ కి ఎఫర్ట్ చేయలేను అనుకున్న వాళ్ళు లైవ్ లో కనెక్ట్ అవ్వండి. ఓకే? సో అంతే, అంతకు మించి ఫ్రీ రీడింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫ్రీ రీడింగ్స్ ఎవరికి చేయట్లేదు. బికాజ్ పర్సనల్ రీడింగ్స్ చేయడానికే చాలా టైం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో అదనమాట. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ హౌ విల్ బి ద నెక్స్ట్ వీక్, విల్ బి ద కమింగ్ వీక్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దర్ లవ్ లైఫ్. సో లవ్ లైఫ్ లో కమింగ్ వీక్ లో ఎలా ఉండబోతుంది చెప్పండి యూనివర్స్. కమింగ్ వీక్ లో కలెక్టివ్స్ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది? కమింగ్ వీక్ లో కలెక్టివ్ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ. King of Swords, Queen of Swords, Temperance, okay, and 9 of Cups. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఒక క్లారిటీ అనేది మీకు కమింగ్ వీక్ లో మీ లవ్ లైఫ్ లో ఒక క్లారిటీ వస్తుందండి ఖచ్చితంగా. అంటే మీకు కొన్ని ట్రూత్స్ తెలుస్తాయి. ఆ ట్రూత్స్ తెలియడం వల్ల క్లారిటీ వస్తుంది. సో దానివల్ల ఒక బ్యాలెన్స్ వస్తుంది. యాక్చువల్లీ ఆగస్ట్ మంత్ లోనే మనకి బ్యాలెన్స్ అనేది లవ్ లైఫ్ లో వస్తుంది. ఆల్రెడీ నేను ఆగస్ట్ రీడింగ్ చేశాను. ఆగస్ట్ లో లవ్ లవ్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి. సో ఆగస్ట్ మంత్ లో ఏంటి అంటే మోర్ ఓవర్ ఎక్కువగా మనకి బ్యాలెన్స్ వస్తుంది అనమాట. సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో వెళ్ళి వాచ్ చేయండి. ఆగస్ట్ మంత్ లో బ్యాలెన్స్ అనేది వస్తుంది. సో అదే కంటిన్యూ అవుతుంది అనమాట. మీరు ఈ వీడియో ఎప్పటి నుంచి చూస్తారో అప్పటి నుంచి మీకు ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఆ కమింగ్ వీక్ లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు చాలా ఫోకస్డ్ గా ఉంటారు. మీకు కొన్ని నిజాలు తెలుస్తాయి. సో ఆ ట్రూత్స్ వల్ల మీరు ఒక బ్యాలెన్స్ కి వస్తారు. సో దట్ మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. సో మేజర్ ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, సారీ. సో ఇక్కడ ఏంటి అంటే మేజర్ గా మీకు కొన్ని ట్రూత్స్ తెలుస్తాయి అండ్ మీరు చాలా ఫోకస్డ్ గా ఉంటారు. సో దట్ మీకు ఒక బ్యాలెన్స్ వస్తుంది అనమాట మీ లవ్ లైఫ్ లో. సో మీకు ఒక క్లారిటీ అనేది మీకు రాబోతుంది ఈ వీక్ లో. సో చూద్దాం ఇంకా యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటి అంటే కింగ్ క్వీన్ ఇద్దరు వచ్చారు. కింగ్ క్వీన్ వచ్చారంటేనే మీ బాండింగ్ అనేది ఒక సోల్మేట్ బాండింగ్ అనమాట. సో కింగ్ క్వీన్ ఎప్పుడు కూడా ఒక కపుల్స్, ఒక పార్ట్నర్స్. సో మీరు కూడా ఈ వీడియో ఎవరి కోసం చూస్తున్నారో మీరు ఆల్రెడీ యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకున్న ఒక పార్ట్నర్స్ అనమాట. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. మీ రిలేషన్షిప్ లో బ్యాలెన్స్ వస్తుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. చూద్దాం ఇంకా యూనివర్స్ నుంచి మీకు ఏం గైడెన్స్ మెసేజ్ ఉన్నాయో. యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ.
what are the other messages for my collectives in their love life for the coming week. సో కమింగ్ వీక్ లో వాళ్ళకి ఎలా ఉండబోతుంది యూనివర్స్ ప్లీజ్ చెప్పండి. కమింగ్ వీక్ లో వాళ్ళకి ఎలా ఉండబోతుంది. కమింగ్ వీక్ లో వాళ్ళకి ఎలా ఉండబోతుంది యూనివర్స్ చెప్పండి. నైట్ ఆఫ్ పెంటికల్స్, 2 of Wands, Page of Wands and 5 of Pentacles. ఓకే, సో మీకు ఏంటి అంటే ఇక్కడ ఒక చిన్న కమ్యూనికేషన్ లాంటిది ఒకటి వస్తుందండి మీకు ఈ కమింగ్ వీక్లో. అది ఎలాంటి కమ్యూనికేషన్ అయినా అయి ఉండొచ్చు. సో మీకు ఆ కమ్యూనికేషన్ వచ్చినప్పుడు ఏంటి అంటే మీరు ఒక స్టెప్ తీసుకోవడానికి ఒక ప్లాన్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే మేజర్లీ మీ పార్ట్నర్ నుంచి మీకు ఒక కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఆ కమ్యూనికేషన్ వచ్చాక మీరేంటి అంటే యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతారు. అంటే నేను ఒక స్టెప్ తీసుకోవాలి, అది ఎలా తీసుకోవాలి అని చెప్పి ఒక ప్లాన్ వేస్తూ ఉంటారు. అండ్ అలాగే ప్లాన్ వేసాక దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఒక ఒక ప్లానింగ్ మోడ్లోకి మీరు వెళ్ళిపోతారు అనమాట. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఎలా అయినా అవుట్పుట్ తీసుకురావాలి అని చెప్పి ఒక ప్లానింగ్ జోన్లోకి వెళ్ళిపోతారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏం మెసేజ్ వస్తుందంటే నాకు మీ రిలేషన్షిప్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో దానివల్ల మీరు చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు, చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, మీ రిలేషన్షిప్ అస్సలు బాగాలేదు ఇప్పుడు, రైట్? సో ఆ రిలేషన్షిప్ బాగాలేనందుకు మీ మధ్య ఏదైతే గొడవలు జరిగాయో, సో ఆ రిలేషన్షిప్ ఏదైతే డిస్టర్బెన్సెస్ అయ్యాయో దానివల్ల మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. సో అది ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి ఒక ప్లాన్ వేస్తారు. అంటే నేను ఏ స్టెప్ తీసుకుంటే ఎలా టర్న్ అవుతుంది, ఎలాంటి అవుట్పుట్ నాకు వస్తుంది అనే ఒక ప్లానింగ్ జోన్లోకి వెళ్తారు. అండ్ అలాగే మీ పార్ట్నర్ కూడా ఏంటి అంటే ఒక స్టెప్ తీసుకొని తను ఒక చిన్న మెసేజ్ చేయడము, కాల్ చేయడము లాంటివి మీకు చేస్తారనమాట. అండ్ అలాగే ఇద్దరికి కూడా ఒక యాక్షన్ తీసుకోవాలి, ఈ రిలేషన్షిప్లో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి. సో ఎలా చేస్తే రిలేషన్షిప్ ఒక మంచి అవుట్కమ్ వస్తుంది రిలేషన్షిప్లో అని చెప్పి ఇద్దరు ఒక ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేద్దాము అనే జోన్లో ఎక్కువగా ఉంటారనమాట. సో చూద్దాం ఇంకా ఎలా ఉండబోతుంది అనేది. ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద అదర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దేర్ కమింగ్ వీక్. సో మీకు మేజర్లీ ఒక చిన్న కమ్యూనికేషన్ వస్తుంది మీ పర్సన్స్ నుంచి. అండ్ మీ పర్సన్స్ ఒక కమ్యూనికేట్ చేద్దాము అనే జోన్లోనే కనిపిస్తారు, లైక్ ప్లాన్స్ వేస్తారు. అండ్ ఒక బ్యాలెన్స్ వచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా చూద్దాం యూనివర్స్ మరి ఏం చెప్తారో మీకు. యూనివర్స్ ఇంకా చెప్పండి, ఇంకా వాట్ ఆర్ ద అదర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్స్. పేజ్ ఆఫ్ పెంటికల్స్, ద సన్, 6 of Swords and 6 of Swords and 6 of Pentacles. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఒక చిన్న కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ అవుతుందండి మీకు మీ పర్సన్కి మధ్యలో. అది ఏదైనా అయి ఉండొచ్చు, ఒక చిన్న మెసేజ్ అయి ఉండొచ్చు, చిన్న కాల్ అయి ఉండొచ్చు, చిన్న మిస్డ్ కాల్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఒక చిన్న కమ్యూనికేషన్ అయితే వస్తుంది. సో ఆ కమ్యూనికేషన్ ఎందుకు వస్తుంది అంటే ఈ రిలేషన్షిప్ని సక్సెస్ చేయాలి, ఈ రిలేషన్షిప్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్లో బ్యాలెన్స్ తీసుకురావాలి అని చెప్పి మీ పర్సన్ అనుకుంటారు. అండ్ అలాగే మీ మధ్య ఏదైనా పాస్ట్ మెమరీస్ ఉంటాయి కదా, సో పాస్ట్ మెమరీస్ గుర్తు తెచ్చుకొని మీ పర్సన్ చాలా ఎమోషనల్ అయిపోతారు అనమాట. బికాస్ మీరిద్దరు కూడా పాస్ట్లో హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఉంటాయి. ఆ మూమెంట్స్ని గుర్తు తెచ్చుకొని చాలా చాలా బాధపడుతుంటారు మీ పార్ట్నర్. అండ్ అలాగే ఆ పాస్ట్ని మొత్తం కూడా వదిలేసి వాక్ అవే చేయాలి, ఒక మంచి ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళాలి అని అయితే మీ పర్సన్ ఖచ్చితంగా అనుకుంటారు. సో ఈ కమింగ్ వీక్లో ఓవరాల్గా ఏంటి అంటే మీకు ఒక చిన్న కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఆ కమ్యూనికేషన్ వచ్చాక ఈ మీ లవ్ లైఫ్లో ఒక చిన్న ఏమంటారంటే చిన్న సక్సెస్, ఒక చిన్న స్టెబిలిటీ, ఒక హ్యాపీ మూమెంట్స్ అనేవి వస్తాయి. బికాస్ అంటే ఒకవేళ మీ మధ్య ఏదైనా డిస్టర్బెన్సెస్ వల్ల మీరు మాట్లాడుకోకుండా ఉన్నట్టయితే ఆ ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న కాల్ మీకు చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఒక చిన్న
ఒక చిన్న పాప, చిన్న బాబు, చిన్న పిల్లోడు హ్యాపీగా బయట వెళ్ళి ఎంత జాయ్ఫుల్ గా ఆడుకుంటారో మీకు అంత జాయ్ఫుల్నెస్ వస్తుంది అనమాట. ఆ పర్సన్ నుంచి మీకు ఒక చిన్న మెసేజ్, చిన్న కాల్, చిన్న కమ్యూనికేషన్ రావడం వల్ల మీరు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా? సో యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటో చూద్దాము. ఓవరాల్ గా అయితే బ్యాలెన్స్ వస్తుంది మీ కమింగ్ వీక్ లో. చూద్దాం మరి ఇంకా యూనివర్స్ నుంచి మీకు ఏమి గైడెన్స్ ఉందో. Universe, please tell me what is the guidance for my collective in this situation. What is the guidance, universe? ఇంకా గైడెన్స్ ఏంటి మా యూనివర్స్, మా కలెక్టివ్స్ కి చెప్పండి. యూనివర్స్, వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్? Knight of Swords, Two of Cups, Three of Swords and Ten of Pentacles. Okay. సో ఇక్కడ గైడెన్స్ ఏంటి అంటే, మీరు ఏదైతే పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో ఉన్నారో ఆ పెయిన్ఫుల్ ఎనర్జీస్ నుంచి బయటపడాలి, అదే డిప్రెషన్ లో ఉండకూడదు అని యూనివర్స్ చెప్తున్నారు. సో మీకు ఏదైతే అవుట్కమ్ కావాలో, మీ పర్సన్ తో, మీ ఫ్యామిలీతో మీరు ఎంత హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారో అవి జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ పెయిన్ఫుల్ ఎనర్జీస్ నుంచి బయట రావాలి. అంటే మీ మధ్యలో ఏ డిస్టర్బెన్స్ అయినా కూడా అదే డిస్టర్బెన్సెస్ లో స్టక్ అయి ఉండకుండా మీరు ఎనర్జీస్ ని చాలా పాజిటివ్ వేలో టర్న్ అవ్వాలి. సో దట్ టర్న్ అయినప్పుడు మీకు ఒక చిన్న సోల్మేట్ బాండింగ్ అనేది మీ మధ్య స్టార్ట్ అవుతుంది. సో ఆ ఎనర్జీస్ నుంచి, ఆ పెయిన్ఫుల్ ఎనర్జీస్ నుంచి బయటికి రండి. సో దట్ యూనివర్స్ మీకు ఒక వే చూపిస్తారు. లైక్ మీ పర్సన్ కి మీకు ఒక సోల్మేట్ కనెక్షన్ ఉంది. సో ఆ కనెక్షన్ ద్వారా మీ ఫ్యామిలీ గ్రో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే యూనివర్స్ గైడెన్స్, మీరు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో ఉన్నారు ఇప్పుడు. ఆ పెయిన్ఫుల్ ఎనర్జీస్ నుంచి బయటకు రావాలి. స్టే పాజిటివ్, చాలా పాజిటివ్ గా ఉండడానికి ట్రై చేయండి. సో దట్ మీరు అనుకుంటున్న పార్ట్నర్ మీ లైఫ్ లోకి వచ్చి మీ లైఫ్ లో ఒక మంచి స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే, మీరు ఏదైతే డిప్రెషన్ లో ఉన్నారో, ఏదో పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో ఉన్నారో దాని నుంచి బయటపడాలి, బాధపడొద్దు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. సో చూద్దాం మరి ఏంజల్స్ మీకు ఏమి మెసేజ్ ఇస్తారో. సో ఏంజల్ మెసేజ్ చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ. ఏంజల్స్, ప్లీజ్ గివ్ మీ your message for my collective in this situation. Angels, please చెప్పండి మీ మెసేజ్ ఏంటో. ఏంజల్స్, ప్లీజ్ చెప్పండి మీ మెసేజ్ ఏంటో. కాంప్రమైజ్ అవ్వండి అని ఏంజల్స్ చెప్తున్నారు. సో మీది ఏ సిచ్యువేషన్ అయినా కూడా మీ లవ్ లైఫ్ లో ఒక బ్యాలెన్స్ రావాలి అంటే కాంప్రమైజ్ అవ్వండి అని అంటున్నారు. మీ పార్ట్నర్ తో మీరు కాంప్రమైజ్ అయితే కనుక మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ, బ్యూటిఫుల్ బాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది. బికాస్ మీ బోత్ ఆర్ లైక్ సోల్మేట్ కనెక్షన్. సో మీరు కాంప్రమైజ్ అవ్వండి అని ఏంజల్స్ చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మీ ఏంజల్ మెసేజ్. కాంప్రమైజ్ అయితే కనుక మీరు ఒక బ్యూటిఫుల్ ఎనర్జీస్ లోకి షిఫ్ట్ అవుతారు అండ్ మీ రిలేషన్షిప్ లో బ్యాలెన్స్ వస్తుంది. ఓకేనా? సో అదండి ఈరోజు రీడింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు రెజనేట్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ అయితే కనుక ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో కమెంట్ చేయండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.